హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్స్. ఈరోజు నేను మీకు తోటకూర ఆవకాయ చూపిస్తాను. ముందుగా మనం తోటకూర శుభ్రం చేసుకోండి, చీడ లేకుండా శుభ్రం చేసుకున్నవి కడిగి తర్వాత చిన్నగా సన్న రజంలాగా ముక్కలు తరిగి పెట్టుకోండి. తరిగిన దాన్ని బట్ట మీద పోసి ఆరబెట్టుకోండి. తడి ఉండకూడదు, మొత్తం బాగా నీట్గా తడి లేకుండా ఆరిపోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇలాంటి డివోషనల్ స్కిల్స్, కుకింగ్ రెసిపీస్, యూస్ఫుల్ టిప్స్, హ్యాండ్ వర్క్స్, మిషన్ వర్క్స్ ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్లో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కొద్దిగా నూనెలో ఒక స్పూన్ మెంతులు, స్పూన్ ఆవాలు వేసి వేగించుకోవాలి. చల్లారాక మిక్సీలో వేసి పొడి తయారు చేసుకోవాలి. మామిడికాయని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ముక్కల్ని మిక్సీలో వేసి పచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత తోటకూర వేసుకుని వేగించుకుంటూ ఉండాలి. తోటకూర బాగా మగ్గిన తర్వాత మామిడికాయ పేస్ట్ వేయాలి. బాగా కదపాలి. ఇప్పుడు మెంతులు, ఆవాలు పొడి కూడా వేసుకోవాలి. తగినంత కారం, ఉప్పు వేసుకోవాలి. బాగా కదపాలి. వెల్లుల్లిపాయలు వేసి నూనె కాచుకుని ఆవకాయలో పోసుకోవాలి. నూనె వేసుకున్నాక తోటకూర ఆవకాయని బౌల్లోకి తీసుకోండి. నేను ఈ తోటకూర ఆవకాయని 15 సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటాను. తిన్నవాళ్ళందరూ చాలా బాగుందన్నారు. తోటకూరని ఇలా చేస్తే ఆకుకూర తిన్నవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికి కావాలంటే పోపు పెట్టుకోండి. బై ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుద్దాం.